సభాధ్యక్షులు ప్రకాష్ కరత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి సారు ఇందాకనే చాలా విషయాలు మాట్లాడాడు. సార్ గురించి మీ అందరికీ చాలామందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడా? ఓబులాపురం గనులలో జరిగినటువంటి అవినీతి విషయంలో జగన్ను జైలుకు పోనీకే తీర్పిచ్చింది సారే. మీకు చాలా మందికి తెలియదు. కనుక సారు అనేక విషయాలు చెప్పారు. నేను కొద్ది విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి మీరు, మీ అందరికీ తెలుసు, మీరు రేపు ఎంసెట్లు రాస్తారు. తమ్ముడు, చెల్లెలు, మీరు ఎంసెట్లు రాస్తారు. ఒక ఇంజనీరో డాక్టరో కావాలనుకుంటారు. లేదా చదువు అయిపోయిన తర్వాత ఒక మంచి జడ్జో, ఒక ఐఏఎస్ ఆఫీసరో, లేకపోతే ఇంకో ప్రభుత్వ ఉద్యోగమో సంపాదించాలని అనుకుంటారు. దేశంలో ఎస్సీలకి తమ జనాభాకు అనుగుణంగా 15% రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్టీలకి తమ జనాభాకు అనుగుణంగా 7% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. కానీ బీసీల జనాభా సమాజంలో ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉందా? ఒక ఊర్లో ప్రభుత్వం లెక్కలు అంటే మండల కమిషన్ అని 1979లో మండల కమిషన్ ఏర్పడ్డప్పుడు ఈ దేశంలో బీసీలు 52% ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈ రోజు లెక్క తీస్తే తక్కువ కనీసం 60% మంది బీసీలు ఉంటారు. మరి ఎస్సీలకి 15 తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడు, ఎస్టీలకి తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడు, మరి బీసీలకి తమ జనాభాకు అనుగుణమైనటువంటి రిజర్వేషన్లు అమలు జరగాలని అమలు జరగకూడదా? జరగకూడదా? జరగాలి. కానీ ఈరోజు అమలు జరుగుతున్నాయా? 27% రిజర్వేషన్లే అమలు జరుగుతున్నాయి. 27%. మరి వాళ్ళ జనాభాకు అనుగుణంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నప్పుడు, మరి బీసీలకు కూడా జనాభాకు అనుగుణంగా 52%, 60% రిజర్వేషన్లు అవసరం ఉండాలి కదా. మరి ఇప్పుడు 27% ఎందుకు అమలు జరుపుతున్నారు అని చెప్పి మనందరం కూడా ఆలోచించాలి. రేపు మీరు ఒక డిఎస్సి ఎగ్జామ్ రాస్తారు. ఒక్క మార్కు మీకు తగ్గిందనుకో, 27% బీసీలకు రిజర్వేషన్లలో 27 మందికే ఉద్యోగాలు వచ్చినాయి అనుకో, రేపు దాని శాతాన్ని 50% కనుక పెంచారనుకో, ఇంకెంతమందికి? ఇంకో 13 మందికి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయిగా. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యేకాడ 15 మందికి ఉద్యోగాలు వచ్చేకాడ 20 మందికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు కదా. మరి బీసీలకి ఈ రిజర్వేషన్లు పెంచాలని మనం డిమాండ్ చేస్తున్నాం. పెంచాలా పెంచొద్దా? పెంచాలి. మరి ఎందుకు పెంచట్లేదు? మీకు ఒక విషయం చెప్తా, ఇంకొకటి మీరు కాస్త తినండి. ఉదాహరణకి ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7%, బీసీలకి 27% తీస్తే ఎంత అవుతుంది? 49.5%, అంటే 50% రిజర్వేషన్లు అవుతాయి. మరి మొత్తం 100 ఉద్యోగాలలో 50 ఉద్యోగాలే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వస్తే మిగతా 50% ఉద్యోగాలు ఎవరు తింటున్నట్టు? ఇప్పుడు మిగతా 50% ఉద్యోగాలు ఎవరు తింటున్నారు? అంటే ఓపెన్ కేటగిరీ కింద ఈ సమాజంలో 3% ఉన్నటువంటి అగ్రకులాలే మిగతా 50% రిజర్వేషన్లు తింటున్నారు. అవునా కాదా? ఇంకా కొన్ని చోట్ల అయితే 100కు 100% రిజర్వేషన్లు వాళ్ళే అమలు తింటున్నారు. ఉదాహరణకు మీరు గుడికి పోయారు అనుకో, గుడిలో ఒక ఎస్సీ పూజారి, ఒక బీసీ పూజారి, ఒక మహిళా పూజారి అనేటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడ లేరు. ఒక్కటే ఒక కులం మొత్తం 100% రిజర్వేషన్లు తింటారు వాళ్ళు. ఇదేమైనా న్యాయమేనా? న్యాయమేనా? కాదు కదా. అందుకనే ఇప్పుడు మనం రిజర్వేషన్లు రాజ్యాంగంలో చాలామంది ఏమంటారంటే రిజర్వేషన్లు తీసేయాలని మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? వీళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పి అనుకుంటారు, మాట్లాడతారు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను బీసీని అని చెప్పుకుంటాడా లేదా? బీసీనా కాదా? మీకు డౌట్ ఏమన్నా? నరేంద్ర మోడీ కులం ఏది? సరే, కులం పేరు పక్కగా తెలవకపోయినా ఆయన బీసీ అని చెప్పుకుంటాడు. నరేంద్ర మోడీ గారు మోద్గాంచి అనేటువంటి కులం ఆయనది.
అంతకుముందు ఆ కులము ఓపెన్ కేటగిరీలో ఉండే, అప్పర్ కాస్ట్లలో ఉండే. అప్పర్ కాస్ట్ల నుంచి బీసీ రిజర్వేషన్లకు తీసుకొచ్చి ఆయన కులాన్ని పెట్టుకున్నారు వాళ్ళు. సరే, నరేంద్ర మోడీ గారు బీసీ. దేశంలో బ్రాహ్మలు, లేకపోతే మరాఠాలు, లేకపోతే జాట్లు, లేకపోతే ఇట్లాంటి అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో, ఇట్లాంటి కులాలు దేశ జనాభా సంఖ్యలో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఏమైనా ప్రభుత్వం అధ్యయనం జరిపిందా? అధ్యయనం జరపలే. బ్రాహ్మణ సంఖ్య దేశమంతటా చూస్తే 3% మంది మించుండరు, 3% మించుండరు. మిగతా అగ్రకులాలు కూడా ఆయా రాష్ట్రాలలో 3%, 4% ఉంటారు. మరి ప్రభుత్వం ఒక నిర్ణయం చేసేటప్పుడు దాని గురించి కూలంకుషంగా అధ్యయనం చేసి ఒక కమిషన్ వేసి వీళ్ళ జనాభా ఎంత, వీళ్ళకి ఎంత శాతం వాటా ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటిది నిర్ణయం చేయాలి. తమ్ముడు వెనకాల ఇప్పుడు ఆ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు తెలుసా? అగ్రకులాల కోసం 10% రిజర్వేషన్లని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. అగ్రకులాల కోసం 10% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం రాజ్యాంగాన్ని సవరించాడు నరేంద్ర మోడీ. మరి బీసీలకి 50% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం రాజ్యాంగాన్ని బీసీ అయినటువంటి నరేంద్ర మోడీ ఎందుకు సవరించాడు అనేటువంటి ప్రశ్న రావాలిగా మీకు. ఒక బీసీ అయి ఉండి బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచట్లేదు నరేంద్ర మోడీ? వాళ్ళకి ఎందుకు పెంచాడు? రాజ్యాంగం ఎందుకు మార్చాడు? కనుక మనం అడగాల్సింది కూడా ఏంటంటే, నేను ఎందుకు అడుగుతున్నా అంటే, బీసీలు అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మేము ఎస్సీల కన్నా మెరుగైన వాళ్ళం కదా, మేము ఎస్సీల కన్నా మెరుగైన వాళ్ళం కదా అని అనుకుంటాం. బీసీ కులాలు 100 కులాలు ఉన్నాయి. బీసీ అనేది ఒక కులం కాదు, మీకు తెలవాల్సిన విషయం. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్, బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ అంతే తప్ప బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు. ఇప్పుడు బీసీలలో గౌడ్సు, యాదవులు, మున్నూరు కాపులు, ఇంకొక 4-5 కులాలు, కొంత మెరుగైన కులాలు ఉన్నాయి. కానీ పిచ్చకుంట్లోళ్ళు, మందెచ్చులోళ్ళు, అరే నవ్వుతారేంది, సంచార జీవనం గడిపేటువంటి కులాలన్నీ బీసీలలోనే ఉన్నాయి. వీళ్ళ నుంచి ఇప్పటిదాకా అసెంబ్లీ గేటు దాటనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కానటువంటి కులాలు ఉన్నాయి. మరి ఇట్లాంటి బీసీ కులాలకి వాళ్ళ జనాభా తగినటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఇవ్వాలి అని మనం కోరుతున్నాం. రాజ్యాంగంలో 4 రకాల రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఒకటి రాజ్యాంగంలో పొందుపరిచింది. రెండోది, అసెంబ్లీలకు, రాష్ట్రాలలో ఉండేటువంటి చట్టసభ అయినటువంటి అసెంబ్లీకి రిజర్వేషన్, రెండో రకం. మూడోది, ఉపాధిలో రిజర్వేషన్. నాలుగోది, విద్యలో రిజర్వేషన్. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి అనుకో, మీ ఊర్లో బీసీ రిజర్వేషన్ మహిళా ఒక సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. బీసీ రిజర్వేషన్, మహిళా బీసీ రిజర్వేషన్ అని రాకుండా జనరల్ అని చెప్తే ఏ ఆడోళ్ళన్నా నిలబడి సర్పంచ్ని కానిస్తారా? ఊర్లో కానిస్తారా? కానియరు. మరి ఒక ఊర్లో ఒక సర్పంచ్కే నేను కానిస్తలేరు కదా. మరి అసెంబ్లీలో రిజర్వేషన్లు లేవు కదా బీసీలకి, ఎస్సీలకి ఎస్టీలకే ఉన్నాయి. అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్లు లేవు. మరి ఒక్క బీసీ మహిళనన్నా పోతుందా అసెంబ్లీకి? పోతలేదు కదా. పోనీ బీసీలు మహిళలు వదిలిపెట్టు, బీసీలలో ఉన్నటువంటి వెనకబడ్డ కులాలుగా ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఉన్నాయిగా, చాలా కులాలు ఉన్నాయి. చదువుకుంటా పోతే ఆ కులాల నుంచి ఒక్కరన్నా ఒక ఎమ్మెల్యే అయ్యిరా? అసలు మీకు తెలుసా, సాకలి కులం నుంచే మొట్టమొదటి ఎమ్మెల్యే సారయ్య మన వరంగల్ నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యే అయ్యిండు. ఇప్పటికీ సర్పంచులు కానటువంటి కులాలు కూడా ఉన్నాయి, సంచార జాతులు ఉన్నటువంటి బీసీ కులాలు ఉన్నాయి. మరి ఈ బీసీ కులాలకి 50% రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ 50% రిజర్వేషన్లు వస్తే ఎంబీబీఎస్ సీటు, మిత్రులారా, ఎంబీబీఎస్ సీటు ఈరోజు మార్కెట్లో ఓపెన్ కేటగిరీ అంటే బయట అమ్ముకుంటున్నటువంటి ఎంబీబీఎస్ సీట్ ఎంతో తెలుసా? 1,50,00,000 రూపాయలకు ప్రైవేట్ సీటు ఎంబీబీఎస్ అమ్ముడుపోతుంది. 1,60,00,000కి. మనలో ఉన్నటువంటి బీసీలలో ఎంతమందిమి ₹1,00,00,000 పెట్టి ఒక ఎంబీబీఎస్ సీటు కొనుక్కునేటువంటి స్థితిలో ఉన్నాం? లేం. అది వదిలిపెట్టండి. ఇబ్రాహీంపట్నంలో సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఇంజనీరింగ్ సీటు 12 లక్షలు 14 లక్షలు అమ్ముతారు కదా. ఒక్క ఇంజనీరింగ్ సీటు కొనుక్కోగలుగుతామా? కొనుక్కోలేం. ఒక ఎంసీఏ కొనుక్కోలేం. ఒక ఐఐటీలో సీటు సంపాదించలేం. ఒక ఐఐఎంలో సీటు సంపాదించలేం. ఇంజనీరింగ్ కాలేజీలో సంపాదించలేం. మరి అసలుటప్పుడు ఈ సీటు పేమెంట్ సీటు కన్నా మనకు కన్వీనర్ కోట కిందనే కనుక బీసీలకు కనుక రిజర్వేషన్ పెరిగితే ఇంకొక 20% మందికి డాక్టర్లు అవుతారు కదా.
ఇంకొక 25% మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు కదా. ఈ రిజర్వేషన్ అమలు జరిగితే గ్రామాలలో అనేక మంది ప్రజాప్రతినిధులు అవుతారు కదా, ఉపాధిలో అవకాశాలు దొరుకుతాయి కదా. కానీ బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నా తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్నది. కామారెడ్డిలో డిక్లరేషన్ చేసింది. ఈ డిక్లరేషన్ని అడ్డుకోనికి అన్ని రకాలుగా అడ్డం పడుతుంది బీజేపీ అని బండి సంజయ్ మాట్లాడిండు. మీరు సోషల్ మీడియాలో కూడా చూసుంటారు. ఈడొక్క దగ్గర బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశమంతటా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మాట్లాడింది బండి సంజయ్. బీజేపీ పార్టీ మాట్లాడుతుంది. ఈరోజు రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్లకు ఇవ్వండి అని చెప్పేసి సపోర్ట్ చెప్తున్నాయి. ఒక్క బీజేపీ తప్ప. ఎందుకు బీజేపీ? మరి బండి సంజయ్ బీసీ కాదా? బండి సంజయ్ అప్పర్ కాస్టా? బీసీనే కదా. మరి బండి సంజయ్ బీసీ అయి ఉండి బీసీ నోటికి వెళ్ళి బీసీ రిజర్వేషన్లు వద్దని చెప్పి మాట్లాడిపిస్తున్నది ఎవరు? దాని వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మాట్లాడిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం ఏంది? సార్ చెప్పినటువంటి విషయాల్లోకి నేను పోను, కానీ ఇంకో కొత్త విషయం చెప్తాను మీకు. ఉదాహరణకి మీరు అందరు క్లాస్లో ఉంటారు. తమ్ముడు ఒక 5 నిమిషాలు. మీరు క్లాస్లో ఉంటారు గుంపు. మీ క్లాస్లో ఎవరన్నా ఒకరు వెనకకెళ్ళి చెప్పు బట్టి మీ ముఖం మీద కొట్టిరు అనుకో, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మీరు? సరే, మీరు ఓకే. ఊర్లో 10 మంది నిలబడ్డ కాడ మీ అమ్మ మీదనో మీ నాయన మీదనో ఎవరైనా చెప్పిసిరిండి అనుకో, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా కోపం వస్తుంది. కొట్టాలన్నటువంటి కోపంతో పోతాం, ఇంకా ఆలోచన. అట్లాంటిది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయి గారు తన మీదకి ఒక సీనియర్ కౌన్సిల్కు ఉన్నటువంటి రాకేష్ కిషోర్ అనేటువంటి 71 సంవత్సరాల ముసలోడు షూస్ తీసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదకి ఇసిరిండు. 71 ముసలోని కూడా కోపం వస్తుందా అండి? సరే, 17 ఏళ్ళలోనికి వస్తుంది, 20 ఏళ్ళలోనికి వస్తుంది, సరే 30 ఏళ్ళలోని కూడా కోపం వస్తుంది. 71 సంవత్సరాల ముసలోనికి ఎందుకు కోపం వచ్చింది? సరే, కోపం వస్తే వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందని అంటే ఆయన ఏమన్నాడంటే, సనాతన ధర్మాన్ని అవమానించినందుకు నేను బూటు విసిరినందుకు నాకు ఏ రకమైనటువంటి పశ్చాత్తాపం లేదు, నేను ఎట్లాంటి బాధపడట్లేదు, దేవుడే నాతోటి చెప్పి విసిరిపించిండని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు సార్ ఏమన్నాడు? అవునయా, సుప్రీంకోర్టు పరిధిలో లేదు, అది పురావస్తు శాఖ పరిధిలో ఉన్నది కనుక దాన్ని కోర్టు ఏం చేయలేదు కనుక మీరేమన్నా ఉంటే కోర్టు ఏం చేయలేదు కనుక మీరేమన్నా ఉంటే పురావస్తు శాఖను అడగండి, లేకపోతే మీ దేవుణ్ణి ఒకసారి ప్రార్థించుకోండి అని చెప్పి మాట్లాడాడు. దాన్నంట సనాతన ధర్మానికి జరిగినటువంటి ఒక అవమానంగా ఈ 71 ఏళ్ళ ముసలోడు మాట్లాడిండు. పోనీ ఏమ్మా ఒక నిమిషం ఆగండి. ఈ 71 ఏళ్ళ ముసలోడు ఈయనకేదో చదువురాదా? చదవచ్చు. సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అయినా అంటే ఈయనకు న్యాయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో తెలుసు, చట్టం తెలుసు, రాజ్యాంగం తెలుసు, పురావస్తు శాఖ తెలుసు, అన్నీ తెలిసినాక కూడా కావాల్సుకొని సనాతన ధర్మం అనే మాట మాట్లాడుతున్నాడు. చాలామంది మీడియా వాళ్ళు చెప్పినటువంటి ఇంకొక విషయం నేను చెప్తున్నా. వాస్తవంగా ఈ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది తెలుసా? సుప్రీంకోర్టులో ముందు ఇంకొక మాట చెప్తా. ఖజురాహోలో ఉన్నటువంటి జవారి అనేటువంటి టెంపుల్లో తలకాయలైనటువంటి విష్ణుమూర్తి విగ్రహం ఉన్నది. ఈ ఖజురాహో మధ్యప్రదేశ్లో దాదాపుగా 25 గుళ్ళు ఉంటాయి చుట్టుపక్కల. ఒకటే కాదు, ఈ జవారి టెంపుల్తో పాటు కంద్రియా టెంపుల్ అని చెప్పేసి, లేకపోతే ఆయన పేరేంది మాతంగేశ్వర టెంపుల్ అని, ఇంకా చాలా టెంపుల్ ఉంటాయి. ఈ అన్ని టెంపుల్స్లోకి వెళ్ళా ఒక విష్ణుమూర్తికి తలకాయలైన టెంపుల్ ఉంది. విష్ణుమూర్తికి తలకాయ పెట్టిమని చెప్పేసి కోర్టులో కేసు వేసారు. ఈ కేసు వేసింది ఎవరు అనుకుంటున్నారు? ఈ ముసలోడు చెప్పేసినటువంటి ముసలోడు రాకేష్ కిషోర్ కాదు. కోర్టులో కేసు వేసింది. కోర్టులో కేసినటువంటి ఇంకో అతను రాకేష్ దళాల్ అంటే ఆయన కేసు వేసిండు. ఈ కేసు ఈయన వేయలేదు, ఆయన వేసిండు. పోనీ వేసినటువంటి కేసు ఎప్పుడైపోయింది? సెప్టెంబర్ 16 తారీఖు నాడు సుప్రీంకోర్టు చెప్పేసింది. సుప్రీంకోర్టు తీర్పులో గవాయి గారు చెప్తూ ఇంకేమన్నారంటే, చాలామంది మీడియాలో కవర్ కావట్లేదు. ఆయన ఏమన్నాడంటే, మీరు ఏఎస్ఐని సంప్రదించండి ఒకటి. రెండోది ఏమన్నాడంటే, మీరు తలకాయ లేనటువంటి విష్ణుమూర్తి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, పక్కనే ఇందాక నేను చెప్పిన టెంపుల్స్ ఏవి? మాతేశ్వర టెంపుల్ ఉంది, కంద్రియా టెంపుల్ ఉంది. ఈ రెండు శివుని టెంపుల్స్.
ఇది విష్ణు టెంపుల్. మరి మీకు కనుక శివుని మీద అభ్యంతరం లేకపోతే ఆడ కూడా పూజ చేసుకోవచ్చు కదా మీరు అన్నాడు గవాయి గారు. శివుని మీద కూడా మీరు విగ్రహం చేసుకోవచ్చు కదా శివుని దగ్గరికి వెళ్ళి అనే మాట ఆయన అన్నాడు. ఇది 16 తారీఖు నాడు పేపర్లలో వచ్చింది, హిందూ పేపర్లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్రెస్లో వచ్చింది. కానీ ఇప్పుడే మాట్లాడుతున్నారు సనాతనాన్ని అవమానపరిచిన. నేనేమంటున్నానంటే సనాతనం అంటే ఏంది? సనాతనం అంటే ఏంటంటే ప్రాచీనమైనటువంటిది, మార్పు చెందినటువంటిది అర్థం అని చెప్పి వాళ్ళు చెప్తారు. నేనేమంటున్నా, మీరందరూ 10th క్లాస్ దాకా హిస్టరీ చదివారు. ఇప్పుడు బహుశా మీరు బైపీసీ చదువుతుండొచ్చు, ఎంపీసీ చదువుతుండొచ్చు. సింధు నాగరికత గురించి మీరు చదువుకున్నారు కదా, చదివారా లేదా? సింధు నాగరికత చదివారు కదా. సింధు నాగరికతలో శివుడు ఎట్లయితే కూర్చుంటాడో అట్లనే కూర్చున్నటువంటి ఒక ముద్ర దొరికింది, పశుపతి విగ్రహం. ఆయన పక్కన ఆవున్నది, ఆయన పక్కన ఆవున్నది, శివుడు దొరికాడు. కానీ విష్ణువు అనేటువంటి దేవుడు తర్వాత కాలంలో చాలా రోజుల తర్వాత వచ్చిండు. సింధు నాగరికత అయిపోయిన తర్వాత, మళ్ళీ ఆర్యవర్తనం అయిన తర్వాత, బ్రహ్మణవర్తం అయిపోయిన తర్వాత, మలివేద ఆర్యుల కాలంలో మళ్ళీ ఇష్టు ఈశ్వర మహేశ్వరులు ఇంద్రులు వీళ్ళు వచ్చారు. మరి ఈ లెక్కన చూస్తే సనాతనం ఎవరు? శివుడే సనాతనం, శివుడే సనాతనం. మరి శివుణ్ణి పూజించుకోమంటేనేమో నీకు సనాతనం అడ్డం రాలేదు, శివుణ్ణి పూజించుకోమంటే నీకు సనాతనం అడ్డం రాలేదా? ఆయన శివుని పూజించుకోమన్నాడు కదా, అంటే నువ్వు శివునికి వ్యతిరేకమా? మీరు ఒకటి గమనించండి, విష్ణువు విగ్రహానికి శివుని విగ్రహానికి తేడాలు చెప్తాను మీకు. ఒకసారి చూడండి. విష్ణువు నెత్తి మీద బంగారు కిరీటం ఉంటుంది, శివుని నెత్తి మీద ఏముంటుంది? జటాజూటాలు ఉంటాయి, ఉత్త ఎంట్రికలు ఉంటాయి. శివుడు చాలా అద్భుతమైనటువంటి బంగారు నగలతో ఉన్నటువంటి బట్టలు వేసుకుంటాడు. శివుడు ఎట్లుంటాడు? శ్మశానంలో వండుకునేటువంటి విరాగిలాగా శివుడు ఉంటాడు. శివుని చుట్టూ పాములు, తేళ్ళు, లేకపోతే ఏనుగులు, జంతువులు ఉంటాయి. విష్ణుమూర్తి దగ్గర ఏముండయి. విష్ణుమూర్తి వండుకొని ఉంటాడు, పెన్లం కాళ్ళు నొక్కుతుంటుంది. శివునికి పార్వతి శివునిలో సగ భాగం ఉంది. వాస్తవంగా ఈ దేశంలో సనాతనం అంటే శివుడే సనాతనం, విష్ణువు కన్నా శివుడే సనాతనం కదా. శివునికి ఊరికే కోపం వస్తుంది మనలాక. శివుడు ఇప్పుడు మన అమ్మ మన నాయనని తిడుతుంటే మన నాయన ఏమంటాడు? ఏ పోన్లే అని అంటాడు. మన అమ్మ కోపం వస్తుంది, మన అమ్మ తిడుతుంది, నాయన కోపం వచ్చినప్పుడు నాయన తిడతాడు. కానీ అప్పర్ కాస్ట్లో తిట్టుకోరాళ్ళు. ఏమండి మీరు అట్లా అన్నారు అంటే, లేదండి మేము ఇట్లా అన్నామని అంటారు. మనలాక వాళ్ళు తిట్టుకోరు. శివునికి మనకున్న లక్షణాలు ఇవి. ఈ దేశంలో సనాతనం అంటే శైవమే సనాతనం. మీకు ఇంకొక విషయం చెప్తా. మొన్న కర్ణాటకలో లింగాయతులు ఉంటారు. లింగాయతులు ఏమంటారు తెలుసా? మేము హిందువులం కాదు, మేము సిక్కులలాగా మాదొక మతం. అంటే శివుణ్ణి పూజించేటువంటి లింగాయతులు మేము హిందువులం కాదు, మేము ప్రత్యేకమైనటువంటి మత గుర్తింపాలని చెప్పేసి లింగాయతులు మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే అడుగుతున్నా, మొత్తం బీసీ ఇళ్ళల్లా, మన ఇళ్ళల్లా ఒక్క గ్రూప్ 1 ఆఫీసర్ ఉండా? 4 తరాల తర్వాత వెనకపోతున్నాయినా ఉన్నాడా? లేడు. పోనీ మన తండ్రి తరానికే చదువు రాదు, మన తండ్రి తరానికే చదువు రాదు, మన తాతలకు చదువు రాదు, మన ముత్తాతలకు చదివి అసలే రాదు. మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్రాహ్మణులు వేల సంవత్సరాల నుంచి వాళ్ళు చదువుకుంటారు, ఎందుకు మనకెందుకు చదువు రాలేదు అంటున్నా. అసలు మనం చదవకుండా చేసిందేవాడు? మన చెవులలో సీసం కరిగించి పోసిందేవాడు? నాలుకేళ్ళని తెగ్గోసిందేవాడు? ఏకలవ్యుని బొటనవేలు ఎందుకు అడిగినాడు ద్రోణాచార్యుడు? ఈ బొటనవేలు కాకుండా ఏకలవ్యాన్ని చెవు కోసి మన అడిగితే చెవు కూడా కోసించుగా, చెవు ఎందుకు అడగలేదు, బొటనవేలు ఎందుకు అడిగిండు అని అంటే, అర్జునునికి ద్రోణాచార్యుడు వాగ్దానం చేసిండు, ప్రపంచంలో నీకన్నా విలువిద్యకారులు లేకుండా చేస్తా అని చెప్పి. ఏకలవ్యుడు సొంతంగానే పెద్ద విలువిద్యకాడు అయ్యిండు కనుక ఈయనను ఈ విలువిద్యకాన్ని ఎట్లా చెడగొట్టాలని చెప్పేసి ద్రోణాచార్యుడు ఏనడిగిండు. ఎవరైతే వేదాలు శూద్రులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీసీలందరూ శూద్రులు, ఈ శూద్రులు ఎవరైతే వేదాలను కనుక చదవనికే ప్రయత్నం చేస్తే వాళ్ళ నాలుకలు తెగ్గోయమని చెప్పారు. అందుకని మనం చదువుకోనికి అవకాశం ఇవ్వలేదు. మీకు రామాయణంలో ఒక ఉదాహరణ చెప్పుదురా? రాముడు పట్టాభిషేకం అవుతుంది. రామునికి పట్టాభిషేకం అయితే ఒక బ్రాహ్మణుడు తన కొడుకుని చేతిలో పెట్టుకొని, అయ్యో రామ, ఎంత అన్యాయం జరిగింది, నీ రాజ్యంలో ఇంత అపచారమా, చూసావా నా కొడుకు చచ్చిపోయింది అని చెప్పి రాముని దగ్గరికి వస్తాడు. రాముని దగ్గరికి వస్తే రాముడు ఏమంటాడంటే, అయ్యో బ్రాహ్మణోత్తమ నీకేమయ్యింది అని అడిగితే ఆయన ఏమంటాడంటే, నీ రాజ్యంలో ఒక శూద్రుడు చదువుకుంటుండు, ఆ శూద్రుడు చదువుకోవడం వల్ల నా కొడుకు చచ్చిపోయింది అని చెప్తాడు బ్రాహ్మడు. రాముడు ఏం చేస్తాడు? వెంటనే రథం వేసుకొని అడవిలోకి పోయి అక్కడ ఒక శూద్రుడు అయినటువంటి శంభూకుడు చదువుకుంటుంటే శంభూకుని మాట అడగకుండా శంభూకుని చంపేసి వచ్చాడు రాముడు.
అంటే ఈ దేశ చరిత్రలో 5,000 సంవత్సరాల కాలం పాటు శూద్రులైనటువంటి బీసీలు, అంటరాని వాళ్ళగా చెప్పబడ్డటువంటి ఎస్టీలు, అడవి ప్రాంత ప్రజలైనటువంటి ఎస్టీలు 5,000 సంవత్సరాలుగా చదువుకి, సంపదకి, విద్యకి నోచుకోలేదు. ఈరోజు ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి సిద్ధాంతం కూడా ఏం చెప్పనా, ఈ దేశానికి రాజ్యాంగం అవసరం లేదు. భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు, జనసంఘ నాయకుడు ఏమన్నాడు తెలుసా? ఈ రాజ్యాంగం వేస్ట్, మన ధర్మ సిద్ధాంతమే కావాలన్నాడు. ఈ భారతదేశానికి 3 రంగుల జెండా అని చెప్తే, ఈ 3 రంగుల జెండా వద్దు, మనకు ఒకటే జెండా కావాలి, కాషాయ కలర్ జెండా కావాలన్నాడు. రాజ్యాంగాన్ని వద్దన్నారు, జెండాను వద్దన్నారు, బీసీలకు రిజర్వేషన్లు వద్దంటున్నారు, ఎస్సీలకు రిజర్వేషన్లు వద్దంటున్నారు. వీళ్ళు బ్రహ్మాండంగా తెలివితేట వాళ్ళు ఉంటే, గవాయి లాంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఒక ఎస్సీ కులంలో పుట్టి ఎంతో కష్టపడి ఇన్నేళ్ల చరిత్రలో, భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులు అయింది ఇద్దరే. మొదట ఆయన బాలకృష్ణ, రెండోది గవాయ్. ఈరోజు గవాయి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండడమే కాదు, వెన్నుముక్కలేనటువంటి అనేక మంది జడ్జిల కన్నా భారత రాజ్యాంగానికి కస్టోడియంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఈరోజు అనేక విషయాలలో ఫర్మ్గా నిలబడుతుంది. బీజేపీ ఏమనుకుంటుంది తెలుసా? ఎన్నికల వ్యవస్థను నాశనం చేయాలనుకుంటుంది, అందుకని ఎన్నికల కమిషన్ కథం పట్టించింది. సిబిఐని నాశనం చేయాలనుకుంటుంది, సిబిఐని కథం పట్టించింది. ఈడీని నాశనం చేయాలనుకున్నది, ఈడీని కథం చేసింది. ఇక మనం రాజ్యాంగాన్ని తీసేయాలంటే అడ్డమేవారంటే సుప్రీంకోర్టు. అందుకనే గవాయిని అవమానపరచాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఎందుకు అవమానపరచాలనుకున్నారు తెలుసా? సెప్టెంబర్ 16 తారీఖు నాడు ఆ కేసు అయిపోయింది. ఆ ఎల్ల ఈ ముసలోనికి ఏం కోపం రాలేదు, ఆ రోజు ఏం కోపం రాలేదు. కానీ అక్టోబర్ 2 తారీఖు నాడు నాగపూర్లో ఆర్ఎస్ఎస్ది పెద్ద మీటింగ్ జరిగింది. 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్కి నిండిన సందర్భంగా అక్టోబర్ 2 తారీఖు నాడు ఆర్ఎస్ఎస్ మీటింగ్ జరిగింది. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు గొప్పోడు ఎవరు లేడు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక గొప్పను తీసుకొచ్చి మీటింగ్లో మాట్లాడిపించుకొని చూసినా ఆయన కూడా మా దాంట్లోకి వచ్చిందని చెప్పుకుంటారు. అట్లా ప్రణబ్ ముఖర్జీని, ఆయనను, ఈయనను, వీళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడిపించుకుంటారు. ఈ మీటింగ్కి ఎవరిని పిలిచారంటే, మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి గవాయి గారి తల్లి కమలాతాయి గవాయి గారిని పిలిచారు. వాళ్ళు కమలాతాయి గవాయి గారిని పిలిస్తే ఆమె ఏమన్నదానంటే, మొదట వాళ్ళ తమ్ముడు సరే చూస్తామని అన్నాడు. తర్వాత ఆమె ఏమన్నదంటే, నేను అదే రోజు నాడు అంబేద్కర్ క్షేత్రభూమిని దర్శించుకునేది ఉంది, నేను బుద్ధిస్ట్ని, నేను అంబేద్కర్ని విశ్వసిస్తా, కనుక నేను మీ మీటింగ్కి రానని చెప్పింది ఆమె. అక్టోబర్ 2 తారీఖు నాడు. అక్టోబర్ 6 తారీఖు నాడు చెప్తూనే కొట్టిపించారు. ఇది ఈ దేశంలో జరిగినటువంటి కుట్ర. కనుక ఇంత భయంకరమైనటువంటిది ఈ దేశంలో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు చదువుకోకూడదు, వీళ్ళు బానిసల్లాగానే బతకాలనుకున్నటువంటి ఒక సిద్ధాంతం కలిగినటువంటిది ఆర్ఎస్ఎస్ సంస్థ. కనుక ఇట్లాంటి సంస్థలు ఈరోజు ఈ దేశ వ్యవస్థనంతా నాశనం చేసి దీన్ని ఒక పురాతన కాలంలాగా చేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఇది జరుగుతున్నది. అందుకనే బీసీ రిజర్వేషన్ల కోసం బీసీలే కాదు, ఎస్సీలు కూడా మాట్లాడాలి. ఎస్సీల రిజర్వేషన్ల కోసం ఎస్సీలే కాదు, బీసీలు కూడా మాట్లాడాలి. వీళ్ళందరూ కూడా శూద్ర కులాలు, వీళ్ళంతా శూద్రులు. కనుక మీరు చరిత్రలోకి వెళ్తే కొన్ని సామాజిక విషయాలు అర్థం చేసుకుంటే ఇది ఒక పెద్ద కుట్రపూరితమైనటువంటిది జరుగుతూ ఉంది. అందుకనే మిత్రులారా, మీరందరూ కూడా వీటన్నిటిని గమనించి భవిష్యత్తులో మీరు బాగా చదువుకొని ఉన్నత స్థాయిల్లోకి రావడం కోసం బీసీ రిజర్వేషన్లు అవసరం, ఈ మనవాద సిద్ధాంతం వెనుకకు పోవడం అవసరం. అందుకని మీరు అందరూ కూడా దానికోసం ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.